ఏంటంటే మన ఆయన వెంకయ్య వాళ్ళ టీం అతనే చేస్తానా ఆఫ్ కర్నూల్ కనిపిస్తే కర్నూలు మొత్తం సిటీ అండి లైట్స్తో డెవలప్ చేస్తుంది. టైం అయితే ఇప్పుడు 9 అయితే కావస్తుంది. ఇదంతా కర్నూలు సిటీ, టోటల్ కర్నూలు సిటీ ఇదంతా. ఊబల్ రెడ్డి తాలూకా ఇదంతా ఊబల్ రెడ్డి తాలూకా. మన ట్రైన్ అయితే చెన్నై పోలీస్ స్టేషన్లో ఆగింది. చెన్నై బాగా వీచాడ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna. ఫైనల్కి అయితే మనం పాండిచేరిలో అయితే దిగిపోయాము. టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. 11 o'clock కెన్ సీ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి బై వాక్లోనే ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది, నియర్ బై హాస్టల్స్ ఉంటాయి. తీసుకొని మనం హాస్టల్కి అయితే వెళ్దాం. పాండిచ్చేరి కనిపిస్తుందా బయట? ఈ రోడ్ అవతల అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకు. చూద్దాం వెళ్ళినాక ఫర్దర్ డీటెయిల్స్ అని ఇస్తాను.
మేము వచ్చిన ట్రైన్ అయితే మేము దిగిన ట్రైన్ కాచిగూడ ట్రైన్. కాచిగూడ నుంచి వెళ్ళి పాండిచ్చేరికి అయితే అవైలబుల్ ఉంది. తప్పుదు ఫైనల్ వీఆర్ ఇన్ పాండిచ్చేరి. హాయ్ గైస్, ప్రజెంట్ అయితే మనం ఇది ఈ డాక్యుమెంటరీ పిల్ల అయితే తీసుకున్నాము మనం. ఈ హాలు, ఇది మా రూము. నేను నా ఫ్రెండ్కి తీసుకున్నాము. ఇది డైనింగ్ హాల్, ఇది కిచెన్ ఏరియా, కామన్ వాష్రూమ్, ఇది ఇంకొక రూము. టోటల్ ఇది పర్ డేకి మాకు వచ్చేసి 1500 అన్నమాట. బార్గెనింగ్ చేసి మేము తీసుకున్నాం. ఇది ప్రజెంట్ మేము ఉన్నది ఒకటే రూము. ఇది హాల్ అంతా కామనే, కానీ ఆ రూమ్ వేరే వాళ్ళకి అలౌట్ చేసి ఇస్తారట. ఇది మొత్తం కావాలంటే 5000 అట. ఇక్కడ తీసుకున్నాము ప్రజెంట్ అయితే. ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయి కిందికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మీకు చర్చ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఇది మీకు చర్చ్ కూడా చూపిస్తాను నేను. వెయిట్, ఇది చర్చి కనిపిస్తుంది అనుకుంటా మీకు. చర్చి నుంచి వెళ్ళి మనం వచ్చిన రైల్వే స్టేషన్ అదే, రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నది. పాండిచ్చేరి రైల్వే స్టేషన్ కనిపిస్తుంది అనుకుంటా మీకు. అక్కడ ఉంది చూసాం, అక్కడ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం వచ్చి లెఫ్ట్ తీసుకుంటేనే ఫస్ట్ మీకు ఇది చర్చి కనిపిస్తుంది. చర్చి ముంగడదే ఇది. లియా హోమ్ స్టే, ఏసీ రూమ్, నాన్ ఫర్నిచర్డ్. నెంబర్ కూడా కనిపిస్తున్నట్టున్నది ఇక్కడ. మీకు కావాలంటే కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు. ఓకే, ఫ్రెష్ అయితే మళ్ళీ సైట్ సీయింగ్ అయితే వెళ్ళాలి. దట్ హాస్ హాయ్, హలో, మేమైతే రెడీ. అయితే వెళ్తున్నాం కిందికి ఎక్స్ప్లోర్ చేయడానికి. సిటీని వెళ్ళి కిందికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియోస్ పంపిస్తా. వెళ్తున్నాం, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో గాయస్, ఇదైతే ఫ్రెంచ్ కాలనీ అంటారు దీన్ని. స్కూటీలో తీసుకొని స్కూటీలో పరుగులు చేసుకున్నాను. స్కూటీ రెంటల్ అయితే తీసుకున్నాను నేను. సో స్కూటీ రెంటల్ అయితే తీసుకున్నాను. స్కూటీ మీద నుంచి బయలుదేరుతున్నాను. అమ్మ స్కూటీ మసాలా. మళ్ళీ ఇట్లా పోదామా? రైట్ సైడ్ పోండి, లెఫ్ట్ సైడ్ పోండి. లెఫ్ట్ సైడ్ నుంచి బ్యారికేడ్స్ ఉన్నారా లెఫ్ట్ సైడ్? అదే పోలీస్ స్టేషన్ ముంగడికి వెళ్ళినాం. బ్యారికేడ్స్ ఉన్నాయి, పోనీస్తలేదు లోపలికి. అదే ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టిస్తున్నాం అదే అదే కదే బ్యారికేడ్స్ ఉన్నాయి, పోనీస్తలేరు రా. స్టేట్ ఏరా మన ఫ్రెండ్స్ కాదు కూడా. బీచ్ మార్చా ఇది. ట్రాఫిక్ పోలీస్ పాండిచ్చేరి ప్రవేశిద్ద మహల్. ఇక్కడ ఇక్కడ ఫోటో దిగడానికి.
ఇక్కడ బాగా మళ్ళీ వేరే కాలనీకి వచ్చినాం. ఫ్రెంచ్ కాలనీ వెనుక ఇగో Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? Let's go! Hey! Yeah, this is my life, my strife, my right to fight, to die.
గ్యాస్ చేసి ఇది పుదుచ్చేరి బీచ్ అండి. మీరు చూసాం పుదుచ్చేరి స్టార్టింగ్ 17th సెంచరీలో ఫ్రాన్స్ వాళ్ళు పరిపాలించినప్పుడు దీన్ని మార్కెటింగ్ ఏజెన్సీగా యూజ్ చేసుకున్నారు. నవ్వు ఇండియాలో 1 యూనియన్ టెరిటరీ. సో మేము ఫస్ట్ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు స్పెట్స్ పెట్టుకున్నాను, ఏమనుకోకండి. అంటే తిరిగి కళ్ళు చిన్నగానే, సో అది ఫేస్ క్లారిటీ కరెక్ట్ లేదని ఈ స్పెట్స్ పెట్టుకున్నాను. సో మ్యాటర్ ఏంటంటే ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ నుంచి చెక్అవుట్ అంటున్న రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి దాని తర్వాత ఫ్రెంచ్ కాలనీ అంటూ తిరిగి కొన్ని పిక్స్ తీయాను. ఇన్స్టాగ్రామ్లో బయోలో లింక్ ఉంటుంది, చూడండి. అప్లోడ్ చేసిన అక్కడ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన. దాని తర్వాత ఇక్కడే వచ్చిన పాండిచ్చేరి బీచ్కి. దీన్ని పుదుచ్చేరి బీచ్ అంటారు. సో ఇక్కడ వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. పీస్ఫుల్గా ఉండొచ్చు. పాండిచ్చేరిలో మొత్తం 7 బీచెస్ ఉన్నాయి. మెరైన్ బీచ్ ఫేమస్. సో దీన్ని రాక్ బీచ్, ఇది పాండిచ్చేరి బీచ్, రాక్స్ బీచ్ అని కూడా అంటారు దీన్ని. సో దీని వ్యూ అయితే ఇట్లా ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే మొబైల్లో కూడా షూట్ చేశాను కొన్ని క్లిప్స్ అక్కడక్కడ. సో మీకైతే చూపించాను ఇది. దీని తర్వాత మళ్ళీ బోటింగ్ ఉంది, స్కూబా డైవింగ్ ఉంది వేరే బీచ్ దగ్గర. ఫ్రెంచ్ కాలనీ దగ్గరనే ఉంటుంది బీచ్ ఇది. 7 బీచెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ నేమ్ అయితే ఐడియా లేదు. నేను ఇక్కడ స్క్రీన్లో అయితే ఇస్తాను, స్క్రీన్లో చూడండి. బీచ్కి దగ్గరనే ఇక్కడ ఇట్లా కాలనీస్ ఉంటాయి. ఈవినింగ్ కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ అండి ఇది. చూస్తున్నారు కదా, అమేజింగ్. సేమ్ మరి వైజాగ్ ఆర్కే బీచ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, కానీ వ్యూస్ డిఫరెన్స్ ఉంటాయి. దీనికి అసలు కంపారిజన్ ఉండదు. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ కానీ, ఇక్కడ ఫొటోస్ దిగవచ్చు. ఆర్కిటెక్చర్ కానీ, ట్రీస్ కానీ బాగుంటుంది. సముద్రంలో అలల సౌండ్ క్రేజీ. సో ఇప్పుడు నేనైతే మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, ఇవాళ ఇప్పుడు ఈవినింగ్ 5 అయితే అవుతుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక బీచ్కి వెళ్ళడానికి ట్రై చేశాను. బీచ్ నేమ్స్ గుర్తుకొస్తలేవు, సడన్గా బ్లాక్ చేసేటప్పుడు అయ్యిందో ఆ బీచ్ నేమ్ గుర్తులేదు. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బోటింగ్ ఇట్లా వీలైతే స్కూబా డైవింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చేసి అసలు ఎంత ట్రిప్కి ఎంత ఖర్చు అయింది ఏదంతా అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి మీరైతే డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, కింద కామెంట్ చేయండి. సో వ్యూస్ అయితే ఇలా ఉంటుంది. కాలనీది మెయిన్ రోడ్ బాగుంటుంది. సో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినాక కలిసి మాట్లాడదాం మళ్ళీ. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరీబడి. ఈరోజు అయితే డే 2 మన పాండిచ్చేరి ట్రిప్లో.
నిన్న ఫ్రెంచ్ కాలనీ, పాండిచ్చేరి బీచ్, పాండిచ్చేరి టవర్ అయితే కవర్ చేసామండి. ఇవాళ పాండిచ్చేరి నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఫారెస్ట్ డెజర్ట్ అయితే ఉంది. అది ప్లస్ ఇంకొక 2-3 బీచెస్ ఉన్నాయి పాండిచ్చేరిలో నియర్ బై. 4-5 బీచెస్ ఉంటాయి పాండిచ్చేరిలో నియర్ బై. 2-3 బీచెస్ ఉన్నాయి. అవి కవర్ చేసుకొని ఇక బ్యాక్ టు అయితే హోమ్. మేము అయితే 2 days కోసం అయితే ప్లాన్ చేసుకొని వచ్చాము ట్రిప్కి. సో ఇప్పుడు మార్నింగ్ 7:30 అయితే అవుతుంది. పాండిచ్చేరిలో వెదర్ చాలా కూల్గా ఉంది. ఇక్కడి నుంచి మేమైతే ఇక్కడ డైరెక్ట్ చర్చి మీద అయితే రూమ్ తీసుకున్నాను. నిన్న చూపించాను మీకు. వ్యూస్ అయితే అమేజింగ్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుందా అదే రైల్వే స్టేషన్, పాండిచ్చేరి రైల్వే స్టేషన్ నియర్ బై ట్రైన్ తీసుకున్నాం. యాక్చువల్లీ నిన్న ఫ్రెంచ్ కాలనీలో తీసుకోవాల్సింది టికెట్ అంటున్నా హోటల్. కాకపోతే అక్కడ కొంచెం కాస్ట్ అయితే బాగుంది. మరి సాటర్డే సండే ఇక్కడ పీక్ టైము. హోటల్ బుకింగ్స్ కానీ చార్జెస్ కానీ చాలా హైలీ ఉంటాయి. ఇక్కడైతే కొంచెం మాకు తక్కువకి వచ్చింది హోటల్. జస్ట్ రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో అందుకని ఇక్కడ రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ నిన్న మేము స్కూటీ రెంటల్ హైర్ తీసుకున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేసేళ్ళు మాకు. జస్ట్ 350 రూపీస్ పర్ డే ఛార్జ్ చేసేళ్ళు స్కూటీ 24 hours. యాక్సెస్ అయితే బాగానే ఉంది. ఎక్కువ ట్రాఫిక్ కూడా ఏముండదు పాండిచ్చేరిలో. నార్మల్గా జర్నింగ్ వచ్చినప్పుడు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో డీటెయిల్స్ అయితే కనుక్కొని వెళ్ళిపోతున్నాం.